నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ని మీతో ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను చనిపోయేంత వరకు కూడా ఆ రోజు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు జరిగింది. ఆ రోజు మామూలుగా ప్లేయర్కి నిలబడ్డాం అందరం. ఎవరికి ఏమీ తెలియదు. సడన్గా మా స్కూల్ ప్లేయర్లో మా మురళీ సార్ వాయిస్ వినిపించింది. నాతో పాటు చదువుకున్న వాళ్ళకి మురళీ సార్ అనే అతను తెలిసే ఉంటుంది. మురళీ సార్ భలే చెప్తాడు, టీచింగ్ కూడా. ఆ సారు వాయిస్ వినిపించింది సడన్గా. ఆ సారు స్టేజ్ మీదకి వచ్చి చాలా సీరియస్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు మన దేశానికి చాలా బాధాకరమైన రోజు. ఒక అటాక్లో మన భారతీయులు 40 మంది మరణించారు. వాళ్ళ ప్రాణత్యాగానికి గుర్తుగా మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పాడు మా సారు. అప్పటి వరకు నాకు ఏం జరిగిందో తెలియదు. ఆ వార్త మొదటిసారి నేను మా సార్ మాటల్లోనే విన్నాను. అది విని మేమంతా షాక్ అయిపోయినాం. స్కూల్ మొత్తం సడన్గా ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయింది. ఏం నిశ్శబ్దం, పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. కానీ నాకు ఇంకా ఎక్కువగా గుర్తున్న విషయం ఏంటంటే, మా సార్ మాట్లాడుతూనే ఆయన గొంతులో వాయిస్ చేంజ్ అయిపోయింది. ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. మా సారు ప్లేయర్లోనే మాట్లాడుతూ ఏడ్చేసాడు, ఆ జవాన్లు చనిపోయినారని చెప్పి. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. దేశం అంటే మ్యాప్, జెండా, వార్తలు వచ్చే హెడ్లైన్స్ కాదు. దేశం అంటే మన కోసం తమ ప్రాణాలను ఇచ్చే మనుషులు. ఆ రోజు 2 నిమిషాల మౌనం మాకు చాలా పెద్ద లెసన్ నేర్పించింది. సైనికులు మన కోసం సరిహద్దుల్లో నిలబడి ఉంటారు. మనం కనీసం వాళ్ళ ప్రాణత్యాగానికన్నా ఈ రోజును గుర్తుపెట్టుకోవాలి. ఆ 40 మంది సైనికులే కాదు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు, భార్యలు, పిల్లలు కూడా త్యాగం చేశారు. ఒక తల్లి తన కుమారుణ్ణి దేశానికి ఇచ్చింది. ఒక భార్య తన భర్తను సరిహద్దుకి ఇచ్చింది. ఒక చిన్నపిల్లాడు తన తండ్రిని కోల్పోయాడు. వాళ్ళు దేశాన్ని తమ కుటుంబంలో భావించారు. కాబట్టే వాళ్ళ కుటుంబాన్ని కూడా త్యాగం చేసి బార్డర్కి వెళ్ళారు. మనమందరం కూడా వేరే వేరే దేశాలకు వచ్చి పనిచేసుకుంటున్నాం. అలాగే రోడ్డు మీద సేఫ్గా నడుస్తున్నాం. ఇండియాలో మన కుటుంబాలు ప్రశాంతంగా ఉన్నాయంటే దానికి కారణం సరిహద్దుల్లో నిలబడినటువంటి వాళ్ళ వల్లనే. వాళ్ళ సరిహద్దుల్లో ఉన్నారు కాబట్టి సైనికులు మన ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు ఫిబ్రవరి 14 లవర్స్ డేగా కాకుండా వాళ్ళ ప్రాణ త్యాగానికి గుర్తుపెట్టుకొని అలాగే గౌరవిస్తాం. ఈ వీడియో ద్వారా ఆ 40 మంది సైనికులకు అలాగే వారి కుటుంబాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.